వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఇటీవల టాలీవుడ్ లో స్టార్ హీరోస్ అందరూ కూడా ఈవెన్ రష్మిక మందన కూడా గాయపడిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఎప్పుడైతే ఒక హీరో గాయపడతారో తన మూవీ పైన ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పి అందరూ చూస్తూ ఉంటారు. మరి ఇటువంటి నేపథ్యంలోనే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు డ్రాగన్ సినిమాలో అంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చినటువంటి కేజీఎఫ్, సలార్ ఏ విధంగా సంచలనం సృష్టించాయో మనందరికీ తెలిసిందే. ఈ రెండు సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ చేస్తారని చెప్పి ముందే ప్రకటించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాకి సంబంధించి డ్రాగన్ మూవీకి సంబంధించి స్పెషల్ టీజర్ వేసి కూడా స్పెషల్ గ్లిమ్స్ కూడా 4 నిమిషాల పాటు స్పెషల్ గ్లిమ్స్ వేసి కూడా అందరికీ ఒక మాస్ ట్రీట్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కి గాయం అవడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని, అసలు మొత్తానికే ఆగిపోయిందని, సో సినిమా పోస్ట్ పోన్ అవుతుందనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలోనే మూవీ టీం ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. సో ఎన్టీఆర్ కి గాయమైంది కాబట్టి సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అయింది. సో సినిమా షూటింగ్ మొత్తానికి ఆగిపోయింది కాబట్టి ఈ సినిమా విడుదల తేదీ ఏదైతే ఉందో అది కూడా పోస్ట్ పోన్ అవ్వబోతుంది అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఏదైనా చిన్న సంఘటన జరిగితే సోషల్ మీడియా ఏ విధంగా హాట్ టాపిక్ చేసేస్తుందో దాన్ని. సో డ్రాగన్ సినిమా కూడా డ్రాగన్ షూటింగ్ మొత్తం ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఏవైతే వార్తలు వైరల్ అవుతున్నాయో సో దీనిపైన మూవీ టీం ప్రకటించింది. ఏం ప్రకటన చేసింది అంటే అసలు సినిమా షూటింగ్ ఆగిపోలేదని, ప్రశాంత్ నీల్ తన మార్క్ దర్శకత్వంలో తన మార్క్ స్టైల్లో జూనియర్ ఎన్టీఆర్ తారక్ అవసరం లేని సన్నివేశాలని టాకీ పార్ట్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తున్నారని చెప్పి ఒక స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. ఇక డ్రాగన్ కి సంబంధించినట్లయితే రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్ గా నటించనుంది. కాంతారతో ఏ విధంగా ఫేమస్ అయిందో మరి ఈ మధ్య రుక్మిణి ఏ విధంగా ఫేమస్ అవుతుందో మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు డ్రాగన్ లో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఇప్పటికే విడుదలైనటువంటి తారక్ లుక్ కానివ్వండి, ఆ గ్లిమ్స్ కానివ్వండి, అందరినీ కూడా ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొల్పేలా చేశాయి, అందరినీ ఆశ్చర్యపరిచాయని కూడా చెప్పుకోవచ్చు. మరి ప్రశాంత్ నీల్ ఇందులో తారక్ ని ఏ విధంగా చూపించబోతున్నాడు, ఈవెన్ మనకి కట్అవుట్ పరంగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ చాలా సన్నగా అయ్యారు. ఈ సినిమా కోసమే ఎస్పెషల్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ మూవీ కోసమే చాలా సన్నగా అవ్వడం కూడా జరిగింది. మరి ఏ విధంగా చూపిస్తారో అనేది కూడా ఆసక్తికరంగా మారుతున్నటువంటి నేపథ్యంలో వెంటనే సినిమా పైన కొన్ని కామెంట్స్ రావడం, సినిమా షూటింగ్ వాయిదా పడిందని కామెంట్స్ రావడంతో మూవీ టీం అయితే ఒక స్పష్టత ఇచ్చింది. ఏదేమైనా మరి వచ్చే ఏడాది జూన్ 11న లక్ష్యం చేసుకునే ఈ సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు అంటే తారకి అవసరం లేనటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా చిత్రీకరిస్తున్నారని చెప్పి మూవీ టీం ఒక స్పష్టత అయితే ఇచ్చింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్